అంటే ఒక పుష్ప క్యారెక్టర్ని షెకావత్ అరెస్ట్ చేయలేకపోయాడు. కానీ రియల్ లైఫ్లో అల్లు అర్జున్ని ఒక సిఐ అరెస్ట్ చేయగలిగాడు. అతనికి నిజం ఇది ఇప్పుడు పెద్ద చర్చ అవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పుష్ప అనే క్యారెక్టర్ వెరీ వెరీ పాపులర్ అయిపోయింది. నేషనల్ మీడియా అంతా కూడా చాలాసార్లు అల్లు అర్జున్ అని కాకుండా పుష్ప అనే మాట్లాడుతున్నారు. అంతగా ఆ క్యారెక్టర్ పాపులర్ అయిపోయింది, జనంలోకి వెళ్ళింది. కానీ ఇది సినిమాకి రియల్ లైఫ్కి తేడా ఉంటుంది. సినిమాలో ఎస్పీని ఒక ఆట ఆడుకుంటాడు పుష్ప క్యారెక్టర్, కానీ రియల్ లైఫ్లో అల్లు అర్జున్ని ఒక మామూలు సిఐ, ఎస్పీ అవసరం లేదు, సిఐ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు నిన్న. ఇది ఒక షాకింగ్ న్యూస్. అందరికీ, అభిమానులకే కాదు అందరికి కూడా, ఒక వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుందో. ఒక నైట్ మ్యార్ అని చెప్పాలి. నిన్న కాలరాత్రిలాగా వాళ్ళందరూ నిద్రపోయి ఉండే ప్రసక్తి లేదు. కానీ ఇప్పుడు చర్చ ఈ సిఐ ఎవరు, ఆయన వెళ్ళి అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే ఎలా ఆయన ఫీల్ అయి ఉండొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక పెద్ద సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన, సూపర్ స్టార్ అనే పదం నేను వాడట్లేదు, జాతీయ మీడియా వాడుతుంది ఇవాళ. అల్లు అర్జున్కి జరిగిన మంచి ఏముందంటే దీనివల్ల ఈ బికేమ్ ఏ సూపర్ స్టార్ త్రూఅవుట్ ఇండియా, లేదా ఇండియన్స్ ఉన్న వరల్డ్ అన్ని చోట్ల ఈయన ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయాడు ఈ అరెస్టుతో. ఒక రకంగా రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలియజేయాలి, లేకపోతే ఇంత ఈజీగా వచ్చిండేది కాదు. పుష్ప అనేది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఆల్రెడీ కల్కిని కూడా ఈరోజు నిన్నటికి దాటేసింది కలెక్షన్ని. మిగతా అన్ని రికార్డులు కూడా బ్రేక్ అయిపోతాయి. పుష్ప అనేది అన్ని రికార్డులు బ్రేక్ చేసేస్తుంది. ఆల్రెడీ చాలా రికార్డులు బ్రేక్ చేసింది. మిగతా లాంగ్ టర్మ్ కలెక్షన్లు చేసిన బాహుబలి కావచ్చు, 2 కావచ్చు, లేదా దంగల్ కావచ్చు. దంగల్ ఒకటే ఇప్పుడు హైయెస్ట్ కలెక్షన్ ఉంది, దాన్ని కూడా ఇది క్రాస్ చేస్తారు. 2000 కోట్లు ఎంతో ఉంది, అది క్రాస్ చేసేస్తుంది, నో డౌట్. అయితే ఈ స్థాయిలో ఒక సింపతి, ఒక సూపర్ స్టార్డమ్ అనేది అల్లు అర్జున్కి వచ్చింది. అర్నబ్ గోస్వామి కూడా నిన్న ఏం చెప్తున్నాడంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తాను సూపర్ స్టార్ అవుదామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. రేవంత్ రెడ్డి ఫ్లాప్ యాక్టర్గా మిగిలిపోయాడు, అల్లు అర్జున్ సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్తున్నారు. సో ఈ క్రమంలో షెకావత్ ఎవరు అన్న చర్చ వస్తుంది, రియల్ లైఫ్ షెకావత్. సో ఆయన పేరు బానోతు రాజు నాయక్, లంబాడి అంటున్నారు. సో ఆయన ట్రైబల్ నుంచి, కోటా నుంచి వచ్చిన సిఐ, చిక్కడపల్లి. మామూలుగా ఏంటంటే సిఐ స్థానంలో ఆయన ప్రతిదానికి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెడతారు, స్టేషన్ హెడ్గా సిఐ ఉంటారు. అందుకని పవన్ కళ్యాణ్ నిన్న ఒక ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ని ఇంటి నుంచి తీసుకుపోయినాక ఒక డిప్యూటీ సీఎం దీని నుంచి హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ ఏంటంటే యునైట్ వీ స్టాండ్, డివైడ్ వీ ఫాల్. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనేది పెట్టాడు. ఎందుకు పెట్టాడు, ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అంటే అల్లు అర్జున్ నువ్వు మాతో ఉనుంటే నీకు ఈ అరెస్ట్ జరిగేది కాదు, మాతో విడిపోయావు కాబట్టి నీకు జరిగింది అని చెప్పదలుచుకున్నాడా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. సో అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ ఒక చిన్న షాక్ ఇద్దాం అనుకున్నాడు. అంటే నువ్వు నాకు యాంటీగా అయితే, యాంటీగా బయటికి వెళ్ళి మాట్లాడితే, నాకు యాంటీగా నువ్వు ఉంటే ఏం జరుగుతుంది అనేది చూపిద్దాం అనుకున్నాడా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కోరికను చంద్రబాబు నెరవేర్చాడా? చంద్రబాబు డైరెక్ట్గా అల్లు అర్జున్ మీద కోపం కానీ ఇంకోటి కానీ ఉండదు. చంద్రబాబు నేచర్ అది కాదు. చంద్రబాబు వ్యక్తిగతంగా వీడినేదో ప్రతీకారం తీర్చుకోవాలనే నేచరు ఆయనకు ఉండదు మామూలుగా, ఆయన ఇది చూసినప్పుడు. కానీ పవన్ కళ్యాణ్కి ఉంది, అందుకని ఆయన అలాంటి ట్వీట్ చేశాడు. సో గతంలో కూడా ఆయన పుష్ప అని ఇండైరెక్ట్గా ఒక స్మగ్లర్ హీరోలు అవుతున్నారు ఇప్పుడు, అడవి నాశనం చేసే స్మగ్లర్లను కూడా కర్ణాటకలో మాట్లాడాడు. సో పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి చేశాడన్న ఇది ఉంది. ఇందాక కూడా నా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి ఏం సార్ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారంటారని అడిగారు. నేను రివర్స్లో మీరేమనుకుంటున్నారని అడిగారు. ఆయన నేనైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయించాడని అనుకుంటున్నాను అన్నారు. సో అలాగా జనం అనుకుంటున్నారు, కానీ నాకైతే ఆ బేస్ ఏం కనబడలేదు. అంటే పవన్ కళ్యాణ్ అలా చేస్తాడా అన్నది నేనైతే నమ్మట్లేదు. రెండోది తెలుగుదేశం మీడియా కూడా దీన్ని గట్టిగానే ఖండిస్తుంది. ఎక్కడ చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు వెళ్ళారు, మన చంద్రబాబు అల్లు అరవింద్కి ఫోన్ చేసి విచారించి ధైర్యం చెప్పారు. అందరూ వాళ్ళు కూడా దీనికి బాలకృష్ణ ఓపెన్గా ఖండిస్తూ దీన్ని నేను అల్లు అర్జున్ వైపు ఉంటానని చెప్పాడు. సో
మొత్తంగా చూస్తే చంద్రబాబు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆయన కూడా అంటాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అన్నా కూడా ఎందుకులే అని చెప్తాడు తప్ప చంద్రబాబు అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఈయనకి చెప్పడు. ఒకవేళ వాళ్ళిద్దరు చెప్తే రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు కదా. ఒక ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నేను అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా మీడియా అంతా నాకు యాంటీ అవుతుంది, బదనాం అవ్వచ్చు అని రేవంత్ రెడ్డి ఆలోచించడా? కాబట్టి ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి ఈయన చేసేస్తాడా? ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఏ నోబడి. అతను ఒక సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప అనేది రికార్డులను క్రియేట్ చేస్తుంది, దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ కాంటెక్స్లో అల్లు అర్జున్ చేస్తే ఖచ్చితంగా చేసిన ముఖ్యమంత్రికి నెగిటివ్ వస్తుంది. మరి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోడు. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ అరెస్ట్ వెనక ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా మనకి అలాంటిది అనిపించట్లేదు. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కారణాలు ఏందనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఆయన ఢిల్లీలో మాట్లాడిన పద్ధతి కానీ అది కొంత డౌట్ఫుల్గా అనిపిస్తుంది. ఏదో ఆయనకి కోపం ఉంది వీళ్ళ పట్ల, సినిమా వాళ్ళ పట్ల ఇన్ జనరల్గా కోపం ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలని ఆల్రెడీ నాగార్జునకి ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఉంది, జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. మోహన్ బాబు మీద ఈరోజు రేపు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి ముందస్తు బెయిల్ కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. ఆయనకి ఇంకా హత్యాయత్నం అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వీడియో సాక్ష్యం ఉంది, ఐ విట్నెస్ ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. అందుకనే ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేశారు.